తెలుగు రాష్ట్రాల్లో వేసవి కాలం మొదలైపోయింది. భానుడి భగభగలతో ఎండలు తీవ్రతరమవుతున్నాయి. ఎండవేడితో పాటు ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్నం వేళల్లో భానుడి ప్రతాపం తీవ్ర స్థాయిలో ఉండగా ప్రజలకు బయటకు వెళ్లేందుకు జంకుతున్నారు. ఈ క్రమంలో ఉష్ణోగ్రతలపై ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఏపీ, తెలంగాణలో రాబోయే 5 రోజుల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, ఎండ ప్రభావం నుంచి ప్రజలు దూరంగా ఉండాలని హెచ్చరించింది. వడదెబ్బ బారిన పడకుండా ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తెలుగు రాష్ట్రాల్లో రాబోయే 5 రోజుల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉంటాయనేది ఒకసారి చూద్దాం. మన్నార్ గల్ఫ్ నుంచి తమిళనాడు, దక్షిణ అంతర కర్ణాటక మీదుగా ఉత్తర అంతర కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఏపీ యానంలో దిగువ ట్రోపో ఆవరణంలో దక్షిణ నైరుతి గాలులు వీస్తాయి. వీటి ఫలితంగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానంలో ఆదివారం, సోమవారం తేలికపాటి నుండి ఒక మోస్తారు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఉరుములతో కూడిన మెరుపులు 1 లేదా 2 చోట్ల సంభవించే అవకాశం ఉందన్నారు. ఎల్లుండి పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. ఇక దక్షిణ కోస్తాలో ఈ రోజు పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉండగా రేపు, ఎల్లుండి కూడా పొడి వాతావరణమే ఉంటుంది. అటు రాయలసీమలో కూడా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. రాగల 5 రోజుల్లో ఏపీ యానంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1 నుండి 3 డిగ్రీలు ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, ఆ తర్వాత 2 రోజుల్లో క్రమంగా పెరిగే అవకాశం ఉందని పేర్కొంది. ఇక తెలంగాణలో రాగల 3 రోజుల వరకు ఉష్ణోగ్రతలు పెరుగుతాయని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రంలో కింది స్థాయి గాలులు ప్రధానంగా దక్షిణ ఆగ్నేయ దిశగా వీస్తున్నాయి. నిన్న ఒడిశా పరిసరాల్లో ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం నుండి తెలంగాణ అంతర్గత కర్ణాటక మీదుగా కర్ణాటక తీరం వరకు కొనసాగిన ద్రోణి ఈ రోజు బలహీనపడింది. ఈ రోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాగల 2 రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి నుండి 2 నుండి 3 డిగ్రీల అధికంగా నమోదయ్యే అవకాశం ఉంది.